మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. జనవరి నెలలో మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ రాశి వారికి జన్మరాశి స్థిత గురుని యొక్క ఫలము, అలాగే దశమంలో కంటక శని యొక్క ఫలితము, నవమ రాహు యొక్క ఫలితము, దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ అష్టమంలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి ఈ 5 గ్రహాల్లోనూ శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ మరి ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తాయి కదా. అష్టమ చంద్రుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి మిథున రాశి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది మీకు జాగ్రత్తను తెలియజేయడానికి తప్పితే ఏదో నెగిటివ్గా మాట్లాడారు, లేకపోతేనేమో కావాలని ఏదో నెగిటివ్ చెప్తున్నారని భావించకూడదు. ఎప్పుడైనా సరే గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రతికూలత ఉన్నది, దాని నుండి ఎలా బయటపడాలి అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, అష్టమంలోకి గ్రహాలు వెళుతున్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమనం యథా అన్నది శాస్త్రం. స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అలాగే అజీర్ణమయ సంతాప జానుబాధాంత దైవచ అన్నది శాస్త్రం. పండగల్లో ఏది పడితే అది తినేస్తే పండగైన మరుసటి రోజు నుండి అజీర్తి పట్టుకుంటుందని చెప్పాడు. అందుకని పండగల్లో మనం తినేటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మిథున రాశి వారు ఇక్కడ అజీర్తికి సంబంధించినటువంటి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారులలో స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. దేశాంతరవాసం, అటు నుండి ఇటు రావడం, ఇటు నుండి అటు వెళ్ళడం, ఏదైనా దేశాంతరవాసం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దుర్దోష శత్రు సంబాధ, అనవసరమైనటువంటి తగువులు అధికంగా ఉంటాయి. పండగల్లో వాటిల్లో వాళ్ళతో వీళ్ళతోనూ తగువులు పెట్టుకోకుండా సామరస్యమైనటువంటి ధోరణితోటి ఎక్కువగా తిని కడుపు పాడు చేసుకోకుండా కడుపును చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం అనవసరమైనటువంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా, ఎందుకంటే జోదము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటిల్లో పెడితే రూపాయికి 10 రూపాయలు పోయేటువంటి రాశుల్లో ప్రథమంగా మిథున రాశి వారే ఉన్నారు. అది తెలిసి కూడా మీరు ఎందులోనైనా పెడితే మాత్రం అది మీ బాధ్యతే, స్వయంకృతాపరాధమే. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించాలి. పండగల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. స్పీడ్ పనికిరాదు, దుడుకు ప్రయాణాలు పనికిరావు. సొంతంగా మీకు మీరుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా డ్రైవర్ని పెట్టుకుంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కొంత తీవ్రత అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదైనా పడవ నడిపేవాడే ప్రమాదకరంగా ఉంటే ఏమవుతుంది, మిగతా వాళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడిపోతుంది. అందుకని మీరు నడపకుండా మీరు పక్కన కూర్చుని ఇంకొకరిని పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది పరిస్థితులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. రూపాయి ఇస్తే రూపాయి ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులే తప్పితే ఈ పంచగ్రహ కూటమిలో జనవరి నెలలో మిథున రాశి వారికి ప్రయోజనంగా ఉండేటువంటిది ఏమీ లేదు. ఏమైనా ఉంది అంటే వృధా ప్రయాణము, వృధా ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒట్టే మైండ్లో ఫిక్స్ అవ్వండి. కుటుంబ సభ్యులు ఆనందపడేటట్టు చేయండి. దీనివల్ల మీరు కష్టపడ్డా, శరీరం కష్టపడిపోయినా, ప్రయాణాలు చేయలేకపోయినా, ఏం చేసినా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే మనకి ఆనందంగా ఉంటుందని అనుకోండి. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వారు ఈ పంచగ్రహ కూటమి నుండి బయటపడడానికి ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్యారాధనే చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సందర్శనము, లేదు షష్ఠి తిథి నెలకి 2 సార్లు వస్తుంది కాబట్టి ఆ తిథుల్లో ఉపవాసం ఉండి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా కొంత ఈ ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష, ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే
పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. 2026 జనవరి మాసం మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 జనవరి మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి జనవరి నెలలో మనకి అందరికీ కూడా జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. అంటే 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు 4 గ్రహాలు ధనస్సు రాశిలోను మకర రాశిలోను సంచారం జరుగుతుంది. ఈ 4 గ్రహాలు కూడా చాతుర్గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? గురువేమో వక్రస్థితిలో మిథున రాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో, రాహుకేతువులు వచ్చేటప్పుడు కుంభము సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు కానీ బర్త్ చార్ట్ని అనుసరించి చెప్పబడిన ఫలితాలు కాదు. ప్రధానంగా ఇక్కడ ఈ రాశ్యాధిపతి ఏదైతే బుధుడు అష్టమ స్థానంలో ఉండటం, అష్టమ స్థానాల్లో ఉండటం ఒకటి. అలానే ప్రధానంగా శుక్రగ్రహం అంటే వ్యయాధిపతి, పంచమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే శుభ కార్యక్రమం నిర్వహణ, ఒక ఆర్గనైజేషన్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మెరుగవుతాయి. 1,00,000 కోట్లు వస్తాయని నేను చెప్పను, కానీ గతం కంటే మెరుగవుతాయని చెప్తాం. అంటే ఎప్పుడు కూడా ఆశ అనేది కొంత ఉంటుంది, మనిషికి ఆశాజీవిగా ఉండాలి, కానీ మరింత ఆశపడకూడదని అర్థం. అయితే పర్వాలేదు. శుక్రగ్రహంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, పెద్దలందు వాళ్ళ యొక్క విషయాలను అనుసరించడం ఒకటి, గృహాలు, బట్టలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాల మీద తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్ళు వాహనాలు కొనలేరు, కానీ లగ్జరీ వాహనాల మీద తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కానీ శుక్రుడు వల్ల మంచి పని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మరి ఈ రాశి వాళ్ళకి గురువు ఎలా ఉన్నాడంటే గురువు పెద్దగా అనుకూలంగా లేదు. గురువు వక్రస్థితిలో ఉండి జన్మంలో ఉండటం వల్ల ఒకవైపు డబ్బు వస్తుండగా ఇంకో వైపు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 25% అదే అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి. అంటే 25% అనవసరమైన ఖర్చులు అంటే ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది అనవసరమైన ఖర్చులే చేస్తున్నారులేండి సాధారణంగా. అవసరమైన ఖర్చులు అనేది చేయట్లేదు. కానీ ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు ఎక్కువ పర్సెంట్ అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఈ 25% యాడ్ చేసుకొని ఇంకొక 25% కూడా అలానే ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి. అంటే స్వయంకృత అపరాధం కొంత జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాల్లో కొంత కేర్గా ఉండాలి. డబ్బు వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదుగా, వచ్చిన దాన్ని కొంత యూటిలైజ్ చేసుకోవటం కూడా అవసరం. అలానే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం. సోదరుల మధ్యలో అన్యోన్యంగా ఉంటారు. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఒక బాండింగ్ పెరుగుతుంది, బాగా సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఎక్కడో ఒక్కడ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళు గతంలో ఇచ్చినవి అనుకోవచ్చు, వ్యాపారరీత్యా అనుకోవచ్చు, ఉద్యోగరీత్యా కూడా కొంత సమ్ అమౌంట్ వచ్చే అవకాశాలు జనవరిలో ఉంటుంది. పిత్రార్జితం కూడా కలిసి రావచ్చు, తల్లికి సంబంధించిన ఆస్తి కలిసి రావచ్చు, చుట్టాల ఆస్తులు కూడా కలిసి రావచ్చు. అంటే ఏదో రకంగా కోర్టు ద్వారా వచ్చే కోర్టులలో కోర్టు సంబంధించిన విషయాల్లో జాబులు రావటం, రక్షణ శాఖ ఎందు, నేవీ ఎందు, పోలీస్ స్టేషన్లో ఇలాంటి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది, సఖ్యత బాగా పెరుగుతుంది. అలానే ఇళ్ళు, కన్స్ట్రక్షన్, నిర్మాణం ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. మెడికల్ ఫీల్డ్లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి, వీళ్ళకి ప్రాబ్లం లేదు. దాని తర్వాత మిగతా గ్రహాలు మనం చూసుకునేటైతే శని యొక్క ప్రభావం. శని దశమ స్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి, భాగ్యమాధిపతి అయిన, భాగ్యరాశాధిపతి అయిన శని దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో ఉండే ఏదైతే రహస్యాలు ఉన్నాయో అందరికీ చెప్పడం మంచిది కాదు. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. వాళ్ళు ఏదైతే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నారో, ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్కి కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బుధగ్రహం. బుధగ్రహం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా మధ్య రకమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అలానే రవిగ్రహానికి మనం వచ్చేటట్టయితే రవి ఎలా ఉన్నాడు, సూర్యభగవానుడు ఎలా ఉన్నాడు అంటే తృతీయాధిపతి రవి వీళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నాడు. కొద్ది వరకు మేలు చేస్తాడు. ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్నా ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆతృత పడాల్సిన పని లేదు, ఆతృత పడాల్సిన అవసరము లేదు. రాహు యొక్క ప్రభావం వల్ల కొంతమంది శత్రువులు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువులు చేరకుండా దుష్టులను చూసి దూరంగా ఉండాలంటారు. ఆ దుష్టులను చూసి దూరంగా ఉండటం చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. అయితే ప్రధానంగా ఏంటంటే గ్రహస్థితి మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అందులో ఆరుద్ర నక్షత్రం కూడా ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. కొన్ని సందర్భాల్లో వివేకం కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరుద్ర నక్షత్రం అనేది శివుడి నక్షత్రం, అది మిథున రాశిలో ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏంటంటే కల్మషం లేకుండా ఉన్నట్టుగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కోపం అలానే ఉంటుంది, ఉద్రిక్తి అలానే ఉంటుంది, ఎవరినైనా కూడా తిడతారు, అరుస్తారు. కానీ లోపల మటుకు కుళ్ళుతనం అనేది ఉండదు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఓపెన్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ లోపల ఎలాంటి భావం లేకుండా, చెడు భావం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తుంటారు? పరిహారాలు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా దక్షిణాకాళి స్తోత్రాన్ని, తారా మహాదేవి స్తోత్ర పారాయణం చేయాలి. దత్తాత్రేయ స్వామి యొక్క కవచం, దత్త కవచాన్ని చదువుకోవటం ఒకటి. శనగలు ఉండలు గురువారం రోజున ప్రధాన అర్చకులకు పెట్టి, ప్రధాన అర్చకులకు ఇచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు పంచడం చాలా మంచిది. అలా దానితో పాటు వచ్చేటప్పటికల్లా
అంగారకుడి యొక్క ఆరాధన. అంగారక యజ్ఞశక్తి అస్థాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. జనవరి మాసం 2026 కొత్త సంవత్సరంలో మొదటి నెల మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? తప్పకుండా అబ్బా. మిథున రాశి వారు అంటేనే నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటా, డబల్ స్మార్ట్. అంటే చాలా న్యాక్, తెలివితేటలు అద్భుతంగా, ఎవరితో ఎట్లా ఉండాలి, మాట పొదుపు అనే విధంగా కానీ, కొంత బంధువర్గాలను కాపాడుతూ ఒక 10 మంది ఉంటే అందులో వీరికి ఒక గొప్ప స్థాయి ఉంటుంది ఖచ్చితంగా కూడా. సో అలాంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఎన్నెన్నో కూడా వీరు చూసినటువంటి దాఖలాలు ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ 2026 జనవరి నెలలో రాబోయే ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలతో, మరి జనవరి నెల అంటేనే మిథున రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా. అది ఎందుకు అంటే తెలియకుండానే లైక్ గొడవలు ఏర్పడడం కానీ, కొంత అదేవిధంగా మొబైల్స్ ఏమైనా పగిలిపోవడం కానీ, పగలగొట్టేంత కోపం రావడం కానీ, చిరాకుగా ఉండడం కానీ, వారి యొక్క ఫ్రెండ్ రిలేటెడ్ వారితో ఏమైనా మనస్పర్ధలు రావడం కానీ, అదేవిధంగా కొంత విచారంగా శత్రువులపై ఏదో ఒక సాధించాలి అనేటువంటి విధంగా ఒక కసిగా వీరికి ఉంటుంది. సో మరి మనకు ఈ యొక్క మిథునము అంటేనే వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 వర్క్స్ చేసుకునేటువంటి తెలివితేటలు ఉంటాయి. వీరి కష్టమే వీరికి పెట్టుబడి. వీరు అధికంగా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మాత్రం వీరికి సెట్ అయ్యేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని మాత్రమే ఉంటాయి వ్యాపారాలు మిథున రాశి వారికి. ఉదాహరణకు ఇప్పుడు మనకు ఈ యొక్క చెట్లకు సంబంధించింది, అదేవిధంగా ఇంటిలో చెక్క పనులు అంటే ప్లైవుడ్స్ అంటే ఇంటీరియర్ డెకరేషన్ రిలేటెడ్ కానీ, కొంత మనకు ద్రవ పదార్థాలకు సంబంధించింది ఏదైనా కూడా దానికి సంబంధించింది వీరికి కొంత మంచిగా కలిసి వస్తుంది. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగం కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కానీ, కొంచెం వీరి జాతకంలో కనుక రాహువు శుక్రుని బలం కనుక తోడైతే, శనిదో రాహువుదో శుక్రువుదో బలం తోడైతే ఇక సూపర్. మొన్న కేరళలో లాటరీ వచ్చినటువంటి వారిది మిథున రాశి. కేరళలోనో ఎక్కడోనో వచ్చింది అది, దాన్ని చూసా వాళ్ళ పేరు. సో ఆ విధంగా మిథున రాశి జాతకులకు ఎక్కువగా జాక్పాట్లు జరుగుతుంది, మంచి జాక్పాట్లు ఉంటాయి. సో అందులో ఈ 2026లో కూడా జాక్పాట్ ఉంది. ఆ 2026లో జాక్పాట్ ఎప్పుడుంది అనేది మనం ఆ ఇయర్ చేసినటువంటి దానిలో ఆల్రెడీ చెప్పబడింది. సో ఇందులో కూడా ఉంటాయి, వారు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా 2026 జనవరి నెలలో మాత్రము మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్త్రీమూర్తులకు కొంత మనకు గర్భ సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో సీక్రెట్ విషయాలు బట్టబయలయ్యే పరిస్థితి ఉంటుంది వీరికి కూడా. అంటే ఎట్లా అంటే నలుగురు కలిసి బిజినెస్ చేస్తున్నారు, ఇందులో ఎవరైనా ఒకరు మిథున రాశి జాతకులు ఉన్నట్టయితే ఈ ముగ్గురికి తెలియకుండా చేసినటువంటి ఆ డీలింగ్స్ కానీ, డబ్బులకు సంబంధించింది కమిషన్ మాకు ఇవ్వలేదని కానీ, లేదా పర్సంటేజ్ మాకు చెప్పలేదని కానీ, ఇలాంటి కొన్ని విషయాల పట్ల కొంత ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. మిథున రాశి వారి ఇంట్లో కులాంతర వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, చెప్పలేం ఏది జరిగినా. సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ, అలాంటి విషయాలు కానీ
చర్చించే పరిస్థితి అయితే ఉన్నది. సో అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఇనుము రిలేటెడ్ వీరికి బాగా కలిసి వస్తుంది. ఇనుము రిలేటెడ్ వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. సో అదేవిధంగా ఈ యొక్క మనకు మిథున రాశి వారికి భార్యాభర్తలలో కొంత కలత్ర సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది, గొడవలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. అభిప్రాయ భేదాలు అంటే భార్య భర్తే అని కాదు, ఇప్పుడు బిజినెస్లో ఇద్దరు కలిపి బిజినెస్ చేస్తున్నారు. అటు ఒక వ్యక్తికి ఇటొక వ్యక్తికి ఇద్దరికి కూడా పరస్పరము వాదనలు ఉండడం కానీ గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ఏదో ఒక తెలియని బాధ, రే పిల్లాడు ఇట్లా అయిపోయాడేంటి, ఇప్పుడు చెప్పిన మాట వింటలేడేంటి, రే పిల్లోనికి ఇట్లా జరిగింది ఏంటి, ఇలాంటి సంతాన బాధ ఏదో ఒకటి ఉండబోతున్నది. అదేవిధంగా కొంత నిరుత్సాహంతో మొదలు కాబోతున్నది 2026 మొదటి జనవరి నెల. సో ప్రయాణాలలో కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ప్రయాణాలలో కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు మిథున రాశి వారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నవి. అవి అసిడిటీ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, లేదా మనకు ఫుడ్ రిలేటెడ్ కావచ్చును. ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సందర్భాలు అయితే ఏర్పడుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మనకు మిథున రాశి వారు. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి స్థాన చలనం ఉన్నది, ఉద్యోగ భ్రష్టత ఉన్నది, పదవిహీనత ఉన్నది. ఎవరైనా పదవిలో ఉండేటువంటి వారు తప్పు చేస్తే దొరికిపోవడము కానీ, లేదా ఏవైనా అవకతవకలు కానీ, పై అధికారుల నుండి చివాట్లు కానీ, లేదా మనకు ఆ పదవి నుంచి వీరిని తొలగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. చెప్పలేం ఏం జరిగేది. ఇంకా చూసుకున్నట్టయితే స్త్రీ మూలక ఒక పెద్ద బాంబు మీ జీవితంలో పేలనుంది, చాలా జాగ్రత్త. ఇంకను చూసుకున్నట్టయితే అధికంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది మిథున రాశి వారికి. ఆదాయానికి మించినటువంటి ఖర్చు, అధికంగా డబ్బు ఖర్చు అవ్వడము, బంధువులకు సంబంధించినటువంటి వార్తలు కొంత మిమ్మల్ని కలత పెట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్థాన భ్రంశము, ఉంటున్నటువంటి ప్లేస్ ఖచ్చితంగా చేంజ్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ధన నాశనము, ధనము ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మిథున రాశి వారు. అదేవిధంగా కొంత ఉద్యోగాలలో వ్యాపారాలలో మార్పిడి ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అనూహ్యమైనటువంటి ఆపదలు, రాజశిక్ష అంటే పై అధికారుల నుండి కొంత మనకు కావాలి అని చెప్పి పై అధికారుల నుండి కొంత ఏదో తెలియని ఇబ్బందులు మనకు రాబోతున్నాయి. సో అదేవిధంగా దొంగలకు సంబంధించినటువంటి భయము, చోర భయము, మీరు పనిచేసే అంటే మొన్న ఏమైందంటే ఇదే మన మకర రాశి వారికి సంబంధించి వారి యొక్క టెంట్ హౌస్లో దొంగలు పడి కొన్ని సామాన్లు ఎత్తుకొని పోయినట్టు విన్నారా. సో అంటే టెంట్ హౌస్లో సామాన్లు ఎత్తుకొని పోయారంటే ఇక నాకు గురుగారు మీరు చెప్పారు దొంగతనం అవుతుంది అని చెప్పి, మాకేం దొంగతనం అవుతుంది, బంగారమే లేదనుకున్నాం. కానీ నా బతికే జీవనాధారమే టెంట్ హౌస్, నా టెంట్ హౌస్లో సామాన్లు దొంగలు ఎత్తుకొని పోయారని అట్లా ఉంటాయి కొన్ని. సో అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి అనూహ్య అవరోధాలు, అగ్ని భయము, కోపము అధికంగా పెరిగే సందర్భాలు అయితే కనబడుతున్నాయి. కోపాన్ని తక్కువ చేసుకోండి. మనము తన కోపమే తనకు శత్రువు అనేది చిన్నతనం నుండి మనం చదువుకొని ఉన్నాం. సో తన కోపమే తనకు శత్రువు అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని టచ్ చేసుడు? మన శత్రువును కావాలని మనం మాట్లాడతామా? కనుక మనం ఎప్పుడైతే కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉంటామో, ప్రశాంతంగా జీవిస్తామో, అప్పుడు అమ్మవారు మన చెంతకు వస్తుంది. ప్రశాంతత, చిరునవ్వు నవ్వుతూ జీవించడము, చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పడము. విన్నారా? త్రివిక్రమ్ గారు చెప్పారు ఒక ఆడియో ఫంక్షన్లో. ఒక వ్యక్తి ఉండేవాడట,
ఉదయం లేస్తాడు, స్నానాది కార్యక్రమాలు చేసుకుంటాడు, ఇంటి ముందు కూర్చుంటాడు, పేపర్ చదువుతాడు, ఉదయం కాఫీ, మధ్యాహ్నం భోజనం చేసేవాడు, మళ్ళీ మధ్యాహ్నం ఏదో పేపర్ కానీ ఏదో మూవీ చూస్తూ అట్లా ఉండేవాడు, మళ్ళా నైట్కు భోజనం చేసేవాడు, పడుకునేవాడట. ఇంతే కథ అయిపోయింది అని చెప్పిండు. అనుకున్నా. అంటే ఇలా బతకడం సాధ్యమా? అర్థమైందా? ఇలా బతకడం సాధ్యమా అంటే ఇక్కడివి అక్కడ విషయాలు, అక్కడి విషయాలు ఇక్కడ, ఒకరిపై చెప్పడాలు, మనం చేసే పని ఇంత, మనం చేసుకునేటువంటి పాపం ఇంత, ఇన్ని విషయాలు మనము చేసుకొని ఇందులో ఒక్క అర్చన చేయగానే అమ్మయ్య నా పని కావాలి చెప్పలేం కదా. ఏది జరిగేది ఎట్లా జరిగేది కనుక ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారు ఎస్పెషల్లీ వీరు అంటే ఇన్ని విషయాలు ఎందుకు అంటే మిథున రాశి, కానీ వారి వ్యవహారిక నామం చేంజ్ ఉన్నా, ఒకవేళ జన్మనామం చేంజ్ ఉన్నా మనం ఏం లేచేసి తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే క్రమంలో ఏమైనా చేంజింగ్ మన జీవితంలో కనబడుతుంది. ఇప్పుడు చాలామందికి నేమ్ కరప్షన్ ఇచ్చాయి. ఇప్పుడు శ్రీనివాస్ ఉంది, స్పెల్లింగ్ చెప్పండి మీరు. SRINIVAS అంతే కదా. ఇప్పుడు నేనేమిటి అంటే కొంత SREENY పెడతా, వై పెట్టి శ్రీని WAS పెడతా అవసరమైతే. అంటే వారికి ఈ పేరు బలం బాగుంటే శ్రీ SRR కూడా పెట్టవచ్చును. సో అంటే ఇది నేమ్ కరప్షన్. అంటే ఇదే మీది ఫైనల్ కాదు. నేను ఇచ్చిన నేమ్ కరప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు రాసుకోవాలి. ఒక 54 సార్లు కానీ 108 సార్లు కానీ రాయాలి. సో ఇలా నేమ్ కరెక్షన్ ఇచ్చినటువంటి వారికి కూడా రిజల్ట్ రాలేదు కొందరికి. ఎందుకు? వారి లక్కీ నెంబర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ ప్రకారంగా నేమ్ కరప్షన్ ఇవ్వాలి, అప్పుడు బాగుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా జాతకమే అల్టిమేట్. జాతకం అంటేనే అల్టిమేట్, అదే నిజం. కనుక అన్ని రకాలుగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎట్లా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? కొత్త సంవత్సరంలో మొదటి నెల ఏదన్నా గుడ్ న్యూస్లు ఏమైనా అందబోతున్నాయి? వీళ్ళకి ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణహస్తాం అని చెప్పి అమ్మవారికి అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం మణిమాధిభిరావృతాం మయూకై అహమిచ్చేవి విభావయే భవాని ఓం ఐం మదవద వాగ్వాదిన్యై స్వాహ అంటూ అమ్మవారిని కీర్తిస్తూ మొట్టమొదటగా మన అభిమానులకి, ఫాలోవర్స్కి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నీ తరపున, నా తరపున, మన ఛానల్ అందరి తరపున మనం ఈ యొక్క భక్తులందరికీ, సబ్స్క్రైబర్స్కి అందరికీ 2026 సంవత్సరంలో నూతన ఇంగ్లీష్ నామ సంవత్సర శుభాకాంక్షలు మనం తెలియజేస్తున్నాం. ముందుగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జాక్పాట్ కొట్టబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మంచి బ్రహ్మాండంగా రన్నింగ్లో ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెడుతోంది వీళ్ళ జాతకాలు. ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి. ఈ సంవత్సరంలో జనవరి 2026 సంవత్సరంలో జాతక ఇంకా పెరిగిపోతాయి. ఖర్చులు తగ్గిపోతాయి. అందరికీ పెరిగిపోతాయి ఖర్చులు, వీళ్ళకి తగ్గుతాయి. అది విచిత్రం. అలాగే బంధువులందరితో కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల అవనండి, యాటిట్యూడ్ వల్ల అవనండి, వీళ్ళని అపార్థం చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు వీళ్ళు విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళకి అసలు ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోతారు. అసలే కోడి పందాలు ఇవన్నీ కూడా మనకి మకర రాశిలో మకర సంక్రాంతికి ఉన్నాయి. మొత్తం సిటీ ఖాళీ అయిపోతుందన్నమాట. ఆ విధంగా అందరూ కూడా అక్కడే బాగా డబ్బులు సంపాదిస్తారు. కోడి పందాలు ఇవన్నీ కూడా గెలిచేది వీళ్ళే అప్పుడు. అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు ఇంకా చాలా ఎక్కువగా చదవాలి. కొంచెమే చదువుతున్నారు వీళ్ళు.
ఆరోగ్యాల విషయంలో వీళ్ళకందరికీ కూడా మైగ్రేను, నరాల వీక్నెస్లు, ఓవర్ యాంగ్జైటీలు ఇలాంటి అన్ని వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మొండి వాళ్ళలాగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రాశి వారికి విధే తల వంచేసినట్టుగా అయిపోయింది. విధినే లొంగదీసేశారు వీళ్ళు. మొత్తం ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆఫ్టర్ ఆల్ విధినే వంచేశారు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ భర్తల్ని అంత వంచడం. కాబట్టి భర్తలందరూ కూడా మిథున రాశి వాళ్ళు భార్యలు ఏది చెప్తే అది వింటారనమాట. అన్పెకెడ్ అయిపోతారు అందరూ కూడా. కాబట్టి ఈ రాశి వారికి ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి. చేపల రొయ్యల చెరువులు చేస్తున్న వాళ్ళకి లాభాల బాటలో నడుస్తారు. కొత్త కొత్త వస్త్రాలు కొంటారు. కొత్త కొత్త పానీపూరీల బిజినెస్లు, కటౌట్లు ఈ అమ్మేవన్నీ కూడా జైపూర్, రాజస్థాన్లో ఆ స్వీట్లు, బెంగాల్ స్వీట్లు ఇలాంటి స్వీట్ షాపులు పెడతారు. బట్టల వ్యాపారం పెడతారు. తర్వాత ఇండస్ట్రీస్ స్థాపిస్తారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ను కూడా స్థాపించి లాభాలు తీస్తారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు. వేరే విజృంభణ, నో లే ఆఫ్లో ఉన్నా సరే వీళ్ళ ఉద్యోగాలకు ఏమీ భంగం కలగదు. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి స్త్రీలు ఆడపడుచుల్ని అత్తలకి వణికిపోయేవారు. డిప్రెషన్కి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయారు 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ అత్తగారులు టైపీ పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసింది వీళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరిని కేర్ చేయకుండా మామూలుగా వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు ఇండివిజువల్గా జీవితం అనేది కొనసాగిస్తున్నారు. అది మంచిదే. కానీ పేదవారికి, అనాథలకి, తర్వాత వికలాంగులకి, సాధువులకి అన్నదానాలు, దానాలు కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దెబ్బతింటారు వీళ్ళు. అదేవిధంగా కేతువు బ్రహ్మాండమైనటువంటి స్థానంలోకి వచ్చేసాడు. దానివల్ల వీళ్ళందరూ కూడా ఏమిటంటే ఫారిన్కి వెళ్ళిపోతారు. ఫారిన్లో వీళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు దొరికేస్తాయి. అన్ని రాసుల వారికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఊడిపోతుంటే మిథున రాశి వాళ్ళకి మాత్రం పిలిచిస్తామని పిలిచి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది కొసమెరుపు. ఈ విధంగా విద్యార్థులు ఫారెన్లో ఉండి వర్క్ పర్మిట్లు ఇవన్నీ వచ్చేస్తాయి. వేసాలకు డబ్బులు ఎంతైనా సరే డోంట్ కేర్ అని కట్టిపడేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఈ రాశి వారికి అందరికీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరంగా నరాల వీక్నెస్లు, కాళ్ళు లాగడాలు, మోకాళ్ళ నొప్పులు, ఆల్జీమర్స్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట సిచ్యువేషన్ చూస్తుంటే పరస్త్రీ లేదా పరపురుషు వ్యామోహం ఎక్కువగా ఉంది. దానివల్ల వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గురుగారు. ఏమంటారు వీటి గురించి? తప్పకుండా ఉన్నాయి. పరస్త్రీ వ్యవహారాలు ముందు అసలు మిథున రాశి వాళ్ళు బటర్ఫ్లైస్ అంటాం. కాబట్టి వీళ్ళకి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. స్థిరమైన మైండ్ ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కొత్తగా ఆడవాళ్ళు కనబడితే వీళ్ళు మాట్లాడకూడదు. అనవసరమైన కాల్స్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. అది వేస్ట్. అవి ఈ అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే వీళ్ళు మానేసేయడం చాలా మంచిది. లేనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా వాళ్ళతో మాట్లాడకుండా మరి లిమిటేషన్స్లో ఉండడం అనేటటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటిది. అలాగే ఈ రాశి వారందరూ కూడా దైవ కార్యక్రమాలకి వెళ్తారు. దైవ క్షేత్రాలకు వెళ్తారు. ఎప్పుడు పార్టీలు, పబ్స్ అంటూ ఫ్రెండ్స్తో తెగ తాగేసేటటువంటి వాళ్ళు కూడా, తెగ తిరిగేసేటటువంటి వాళ్ళు కూడా కాస్త విధి అనేటటువంటిది కాస్త చూడడం వల్ల, ఆడించడం వల్ల వీళ్ళు మళ్ళీ దారికి వచ్చేసి దేవాలయాల బాట పడతారు. అయితే నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు తప్ప మోక్షం ఎలా వస్తుంది అనేది రాదు. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు చెప్తే వినరు, వాళ్ళకి తెలీదు. ఎక్కడో వెరీ రేర్ అనమాట. కొన్ని లక్షల మందిలో ఒకళ్ళు వింటారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, విశేషంగా ఈ నెల వీళ్ళకి బాగా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు, దైవారాధనలు ఉంటే విశేషంగా బాగుంటుందంటారు? ఇవన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. దీనికి వీళ్ళందరూ ఏం చేయాలంటే, మనకి వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమేమి తెలుసుకోవాలి? వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, వివాహాలు ఎప్పుడవుతాయి, అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయా, ఏర్పడవా, ఏర్పడితే ఏమిటి నష్టాలు, ఈ రకంగా పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి, ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలలో వీళ్ళ వ్యక్తిగత జాతకంలో తెలవాలి అని అంటే వీళ్ళు మనల్ని సంప్రదించాలి.
వీళ్ళు సంప్రదించవచ్చు. మన సెక్రటరీస్ అంతా కూడా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉండి వీళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. వ్యక్తిగత జాతకాలని మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి ఏన్షియంట్ ఆస్ట్రాలజీతో మనం రెండింటిని బ్లెండ్ చేసి మనం అందించడం వల్ల ఎక్కువ ప్రిసైజ్గా, ఎక్కువ ఎక్యురేట్గా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి ఈ రకంగా మనము పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం అడుగుతున్నారు. పర్సనల్గా మమ్మల్ని కలవాలండి గురువుగారు అని అపాయింట్మెంట్లో అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా మోడర్న్ సైన్స్ అని చూసి చెప్పేది. అందులో మేము మా స్టూడెంట్స్తోనూ తర్వాత మన యొక్క పూజలు పునస్కారాలు భక్తులు అష్టాదశ శక్తిపీఠాలు, అష్టాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతి సంవత్సరం కూడా మరి కళా పోషణ కోసం మేము మా గురువులతో వెళ్తూ ఉంటాం. కాబట్టి అంతకుమించి వేరే కారణం లేదు, బిజీగా ఉండడం వల్ల తప్ప మేము కలవకపోవడానికి. కాబట్టి వీళ్ళంతా కూడా ఆన్లైన్లో వీళ్ళందరూ కూడా మనం అపాయింట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా మన సెక్రటరీస్ ద్వారా చేసుకొని చక్కగా నేనే డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది వీళ్ళకి. అండ్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనమాట. అన్నీ కూడా చక్కగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిథున రాశి వారికి. చక్కగా వంకాయని కొంచెం సెంటర్కి కట్ చేసి లోపల ఉన్నటువంటి అంతా గుంజు తీసేసి దాంట్లో వంకాయలో కొంచెం వేప నూనె లేదా ఈ యొక్క విప్పసార అంటాం, విప్ప నూనె అది వేసి దాంట్లో అఖండ దీపం పెట్టి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లికి మనం పూజలు చేసుకుంటూ షోడశోపచారాలు అష్టోత్తర పూజలు చేసుకుంటూ మనము ఆ అమ్మవారికి చేయడం ద్వారా సర్పదోషాలు పోతాయి. అలాగే ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షంతో ఆవిడనే జలదుర్గ అని అంటాం. మనకి ఆ తల్లి యొక్క నిదర్శనంతో వీళ్ళ యొక్క మనస్సులు అనేటటువంటివి మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ముఖ్యంగా ఫాస్టింగ్ ఉండాలి. ప్రతి బుధవారం కూడా ఫాస్టింగ్ ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే సరిపోతుంది. ఆయన ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.